ఫోటో కొట్టాల్సి నీళ్ళు పూలు పెడితే పూలు వేస్తారు ఎత్తు ఒకసారి ఎత్తుంగా 14 సంవత్సరాల క్రితం 2003 ఏప్రిల్ 9వ తారీఖున ఆ రోజున రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం చేశారు. అదే సుదీర్ఘమైన పాదయాత్ర. 1600 కిలోమీటర్లు ఏప్రిల్ మాసంలో మొదలెట్టి ఏప్రిల్ మే మాసాల్లో రాష్ట్ర వ్యాపితంగా ముఖ్యంగా చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర, మండు టెండలో ఆ రోజుల్లో 50 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రత చేరినటువంటి సందర్భం ఉన్నది. అలాంటి మండు టెండల్లో సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా వ్యవసాయదారులకు అతి కష్టాల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా సందర్శించి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మరి ఆ రోజున జరిగినటువంటి ఈ పాదయాత్రలో అశేషమైనటువంటి ప్రజానీకం రాజశేఖర రెడ్డి గారి వెంట నడిచారు. ఆ నడవడం కాంగ్రెస్ పార్టీ మహోన్నతికి దారితీసింది. చంద్రబాబు నాయుడు గారు తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం జరిగింది. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు రాజమండ్రి పరిసర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురి కావడం జరిగింది. అక్కడ 7 రోజుల పాటు విశ్రాంతి తీసుకొని తాత్కాలికంగా తన పాదయాత్రని బ్రేక్ చేసుకొని మళ్ళీ 7 రోజుల తర్వాత వైద్య సహాయం తీసుకొని పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొంది మిగతా ఇచ్చాపురం వరకు కూడా నడిచి వెళ్ళారు. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారికి ఆరోగ్యం బాగోని సందర్భంలో అనేక మంది సలహా ఇచ్చారు. ఇప్పటికే చాలా దూరాన్ని మీరు ప్రయాణం చేశారు, ఇక మీ ఆరోగ్య రీత్యా ఈ పాదయాత్రను ఇంతటితో ఆపేయండి రాజమండ్రిలో అని చెబితే రాజశేఖర రెడ్డి గారు మాత్రం దాన్ని వినలేదు. కష్టమైనా నష్టమైనా ప్రాణాలకు తెగించైనా నేను ఇచ్చాపురం వరకు నడవాలని నిర్ణయించుకున్నాను కాబట్టి ఇచ్చాపురం వరకు నడిచిన తర్వాత మాత్రమే ఈ పాదయాత్ర ఆపుతానని పట్టుదలతో ఆ రోజున ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూరగొని ఇచ్చాపురం వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి మహానుభావుడు. ఆ పాదయాత్ర చేయబట్టే రాజశేఖర రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తరువాత ఆయన మరణించేంత వరకు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తీరు ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి కావలసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు చేశారంటే ఈ పాదయాత్రలో ఆయన ప్రజల కష్టాలను చవిచూచారు, ప్రజల కష్టాలను కళ్ళారా చూశారు, ప్రజల నుంచి తెలుసుకున్నారు. అలా ప్రజల యొక్క కష్టాలను పాదయాత్ర ద్వారా తెలుసుకోబట్టే రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 మాసాలు పరిపాలన చేసినటువంటి తీరు ప్రజారంజకంగా ఉందని చెప్పక తప్పదు. అలాంటి మహానుభావుడు మరి సుదీర్ఘమైన పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో బ్రతికించినటువంటి మహానుభావుడు మరణించిన తరువాత ఆ కాంగ్రెస్ పార్టీ ఏ గతి పట్టిందో మనందరం చూశాం. కాబట్టి అలాంటి మహానుభావుడు ఇవాళ లేకపోవటం అనేది ఈ రాష్ట్రానికి ఒక తీరని లోటుగాను, ఈ రాష్ట్రానికి తీవ్రమైన నష్టంగాను ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. అలాంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్రలో మరి నేను కూడా ఉడతా భక్తిగా మొదటి నుంచి చివరి వరకు పాల్గొనేటటువంటి అదృష్టం కలిగినందుకు జీవితంలో చాలా
సంతృప్తికరమైన ఘడియలుగా అవి నేను భావిస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి లాంటి మహానుభావుడి పాదయాత్రలో నేను కూడా అడుగు వేసి నడవడం నా అదృష్టంగా నేను ఈరోజు భావిస్తూ ఉన్నాను.